అందరు అట్లా ఉంటారని కాదు కానీ కొన్ని సర్కార్ ఆఫీసులల్లో ఏదైనా పని కావాలంటే ఆగో అంటే 6 నెలలు అన్నట్టే చేస్తుంటారు. తిరిగి మన చెప్పులు అరిగిపోతాయి కానీ పని అయితే కాదు. ఒకళ్ళుంటే ఒకళ్ళు ఉండరు. పొద్దుగాల 11 అయినా సీట్లలో మనుషులు కనిపించరు. అంత దైవదినం అన్నట్టే చేస్తుంటారు. అగో ఇక్కడ కూడా గట్లే ఉన్నది పరిస్థితి. అరుచుకొని వద్దాం పార్రి. ఒరక్కో ఇవాళ మున్సిపల్ ఆఫీస్కు సెలవు అయ్యింది అని అనుకుంటుర్రా? సెలవు లేదు గెలువు లేదు. అటెండర్ వచ్చి తలుపులు తీసి ఆఫీస్ ఆఫ్ చేసి అవతల కూర్చుండు. కానీ 10 గంటలకు టెన్షన్ గా ఆఫీస్కు హాజరుపడి పనిచేయాల్సిన అధికారులే 10:30 అవుతున్నా ఒక్కళ్ళు కూడా రాలేదట. మరి ఇళ్లకు జీతం గిట్లా అందుతలేదా అనంటే బరాబరే అందుతున్నదట. హైదరాబాద్ లో ఉన్న కాప్రా మున్సిపల్ ఆఫీస్ ముచ్చటగిది. మరి ఇల్లు ఎందుకు ఇట్లా లాపర్వా చేస్తుర్రంటే సర్కార్ కొలువేనాయే, ఎప్పుడు పోతేంది మమ్మల్ని అడిగే లెవెల్ అన్నట్లే ఉందట ఇక్కడి అధికారుల ముచ్చట. ఇక పనులన్నీ ఇడిచిపెట్టి బిల్లులు కట్టేందుకు జనం వస్తే ఆఫీస్ టైం అవుతున్నా కూడా ఒక్క అధికారి కూడా రాక గిట్ల ఖాళీ కుర్చీలు ఎక్కిరిస్తున్నాయట. మధ్యాహ్నం బువ్వ తినే యాళ్ళకి వస్తారట, మళ్ళా లంచ్ అని గంట పోతారట. ఇక మళ్ళీ ఇట్లా వస్తారో లేదో టైం అయిపోయింది అని కౌంటర్ బంద్ చేస్తారట. ఇక కూసోని యాస్టగొన్న పబ్లిక్ కు జీతాలు మాత్రం టైం కు తీసుకుంటారు గాని పని చేస్తానికి శాత కాదు అని తిట్టుకుంటా పోతుర్రట. ఆఫీస్ పెద్ద సారు టైంకే వస్తాడు గాని కౌంటర్లో కూర్చొని బిల్లు తీసుకోడు కదా. మరి తతిమ అధికారులు టైం కు వస్తేనే కదా మేము వచ్చిన పని అయ్యేది అని అంటుర్రు బిల్లు కాయిదాలు పట్టుకొచ్చిన జనం. ఈ గిట్ల వీళ్ళు చేస్తున్న లాపర్వా చూడలేక వెనకకు మరలిపోతున్న జనంకు పెనాల్టీ రూపంలో ఇంకిన్ని పైసలు జేబుకు తుట్టి పెడుతున్నాయట. ఇక ఎట్లనన్నా చేసి గీ బిల్లులు చేయంగా మా జేబుకు చిల్లులు పడకుండా చెయ్యుర్రి సారు, తీసుకుంటున్న జీతాలకు సరిపోను టైంకు ఆఫీస్కి వచ్చి పని చెయ్యుర్రి సార్లో అని అంటుర్రు బిల్లులు కట్టేతందుకు వస్తున్న జనము.